ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనను. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 23వ చరణంలో దేవుని దాసుడైనటువంటి ఆసాపు గారు రాస్తున్నటువంటి ఈ కీర్తనలో మనము గమనించినప్పుడు ఇక్కడ స్తుతి యాగమును గురించి దేవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుణ్ణి మనము మహిమపరిచే వారంగా మనము ఉన్నప్పుడు మన మార్గములను మనము సిద్ధపరుచుకునే వారంగా ఉంటామని కూడా దేవుడు సెలవిస్తూ వచ్చినాడు. మరి దైవజనుడు మొర్దెకై తన జీవితంలో దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. హామానుకు తల వంచక తాను దేవునికే తల వంచి ఆరాధించి ఆ యొక్క స్థితిని యూదుడైనటువంటి మొర్దెకై కలిగి ఉన్నప్పుడు తన యొక్క మార్గమును తాను సిద్ధపరుచుకున్నాడు. యూదులను సంహరించడానికి హామాను ఎంతో కక్షగట్టినప్పటికీ నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్తిల్లదు అని దేవుడు సెలవిచ్చినట్లుగా దేవుడు యూదుల పక్షంగా దేవుడు కార్యం జరిగించి దేవుడు శత్రు బలవంతుడిపై సంపూర్ణమైన విజయాన్ని దేవుని ప్రజలకు అనుగ్రహిస్తూ వచ్చినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు గ్రంథంలో మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అన్ని పరిస్థితుల్లో, అన్ని సమయాల్లో, అన్ని కాలాల్లో మనము ప్రభువుని స్తుతించి ఆరాధించేదానికి మనం ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో మార్గం సరళం చేసేవాడుగా ఉంటాడు. నీకున్న సమస్యలు, నీకున్న చింతలు, నీకున్న వ్యాధి బాధలు నిన్ను బంధించి వేసినట్లుగా ఉండవచ్చును. నీకున్న నిరుద్యోగము, నీకున్న దీనస్థితి, ఇవన్నీ కూడా దేవుడు విడిపించి నిన్ను ఆశీర్వదించే ఆ యొక్క సమయము సమీపంలోనే ఉంటున్నది. కనుక మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించవలసిన వారంగా ఉండాలి. పౌలు శీలుడు చెరసాలలో బంధించబడుతూ వచ్చినప్పటికీ వారిని స్తుతించి ఆరాధించడానికి ఏది కూడా బంధించలేకపోయింది. అనగా హృదయాంతరంగంలో వారు స్వాతంత్రులుగా ఉండి వారు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. అందును బట్టి దేవుడు వారి బంధకాలను తెచ్చివేసి వారి మార్గములను వారు సిద్ధపరచుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పేతురు దైవచనుడు చెరసాలలో ఉంచబడినప్పటికీ సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. అయితే దేవుడు దైవజనుడి బంధకాలను తీసివేసి ఆయన మార్గము సిద్ధపరుచుకున్నట్లుగా చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, హెబ్రీ పత్రిక 13:15 అంటాడు, కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదు. ఆ విధంగా ప్రభువును మనం స్తుతించి మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మన మార్గం సిద్ధపరచుకున్నటకు ప్రభు సహాయం చేయను గాక.